ఈ వీడియో అయితే సెవెంత్ వీక్ ఎలిమినేషన్ అండ్ ఇది నెక్స్ట్ వీక్ రచ్చరంబోలి ఉంటుంది కదా బిగ్ బాస్ హౌస్లో. ఈ వీడియో అయితే దాని గురించి మాట్లాడుకోబోతున్నాం. ఫస్ట్ మెయిన్గా ఏంటంటే నిన్న వీడియోలో నేను బాహుబలి ద ఎపిక్ మూవీ ట్రైలర్ రివ్యూ ఇస్తాను కదా. సో అది నాకెందుకో కొంచెం బ్యాక్గ్రౌండ్ వర్క్స్ అన్నీ నడుస్తున్నాయి మన ఇంట్లో అయితే. సో అదేమన్నా చేంజ్ అయినప్పుడు ఏమన్నా చేద్దామని నా ఒపీనియన్ అనమాట. సో మీకైతే చేయాలనుకుంటే కామెంట్ అయితే చేసే ప్రయత్నించండి. వితిన్ 3-4 డేస్లో అయితే వస్తుంది. మూవీ ట్రైలర్ గురించి అయితే చెప్తాను, మూవీకి పోయి మూవీ రివ్యూ కూడా చెప్తాను అనమాట. సో ఈ వీడియో అయితే ఏంటంటే సెవెంత్ వీక్ ఎలిమినేషన్ ఆల్రెడీ అయిపోయింది. రమ్య మోక్ష గారు నిన్న వీడియోలో చెప్తాం. ఆల్మోస్ట్ ట్విస్ట్ ఉంటుంది అనుకున్నాం, బట్ అదేం జరగలేదు. రమ్య మోక్ష గారు అయితే ఎలిమినేట్ అయిపోయారు. గోల్డెన్ బజార్ ఆల్మోస్ట్ అందరూ తనుజ గారికి అయితే వచ్చింది అంటున్నారు. సో చూద్దాం ఇంకా ఏమైంది. ఈరోజు నైట్ ఎపిసోడ్ అయితే వస్తుంది కదా, దాన్ని చూసి రివ్యూ ఇచ్చాకైతే ప్రయత్నిస్తాం. సో రివ్యూ ఇచ్చాకైతే ప్రయత్నిస్తాం. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ శ్రీజ గారు కావచ్చు, ఎవరెవరు ఎలిమినేట్ అయ్యారో వాళ్ళందరూ పోతున్నారు ఎక్స్పెక్ట్ సృష్టి వర్మ గారు. ఎందుకంటే తను ఫస్ట్ వీక్ ఎలిమినేట్ అయ్యారనో లేదా ఎందుకో మనకి తెలియదు అనమాట. శ్రీజారి హౌస్లోకి అయితే వెళ్ళిపోయిందంట. ఇప్పుడు ప్రస్తుతానికి అప్డేట్ అది చెప్పులు తీసుకొని తీసి చేతిలో పట్టుకొని వెళ్ళిపోయిందంట. ఎంట్రీ అప్పుడు కూడా అట్లనే పోయింది. సో అదైతే మనకేమంత రీఎంట్రీనే, బట్ అంత హింట్ ఇచ్చే ఏం లేదు. సో ఆల్ హౌస్ మేట్స్ అందరూ ఉంటున్నారు, 2 వీక్స్ ఉంటున్నారు. 2 వీక్స్ క్లాత్స్ అయితే వాళ్ళు అప్పుడే ప్యాకప్ చేసుకొని హౌస్లోకి అయితే వెళ్ళిపోయారంట. ఇదైతే మనకు వచ్చిన యాజ్ ఆఫ్ నో అప్డేట్ అనమాట. సో ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో ఎందుకంటే సబ్స్క్రైబర్స్ అయితే చాలా దగ్గరలో ఉన్నాం మనము. 100 సబ్స్క్రైబర్స్ అయితే చాలా దగ్గరలో ఉన్నాం. సో సబ్స్క్రైబ్ అయితే చేసేకైతే ప్రయత్నించండి. సో ఫస్ట్ ఏంటంటే ఇక్కడ శ్రీజ రీఎంట్రీ ఇదంతా ఏం లేదు. ఆల్మోస్ట్ అందరు హౌస్ మేట్స్లో ఎవరన్నా ఇద్దరికైతే స్కోప్ ఉంటుంది. శ్రీజ అనే కాదు, తన రీఎంట్రీ కోసం ఏం చేయాలంటే ఫుటేజ్ ఎవరికైతే మంచి ఫుటేజ్ పడుతుందో వాళ్ళే విన్ అయ్యి అక్కడ ఉండే ఛాన్స్ ఉంటుంది. మనం ఆడియన్సే ఓట్ చేయాలి. బట్ ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే భరణి గారు, శ్రీజ గారు అయితే పోతున్నారు. టూ కంటెస్టెంట్స్ అయితే. 1 కంటెస్టెంట్ అయితే ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే భరణి గారికి ఛాన్స్ ఎక్కువ ఉంది ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ. ఇంతకు ముందు అయితే శ్రీజాకు ఉండేది, యాజ్ ఆఫ్ నౌ అయితే భరణి గారికి ఎక్కువ ఉంది. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి. శ్రీజ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే రాబోయే వీక్లో లైక్ ఒకరే హౌస్లోకి రీఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉంటే ఓట్లు అయితే వేసుకోండి. సో ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీకు చెప్పడానికే వచ్చాను అనమాట. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే షష్ఠి వారం ఫస్ట్ వీక్ ఎలిమినేట్ అయిందనో అది ఎందుకో అయితే మనకి తెలియదు. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక పాయింట్ ఏంటి ఏందో మర్చిపోయాను. భరణి గారు ఆల్రెడీ హౌస్లోకి అయితే వెళ్ళిపోయారు. యాజ్ ఆఫ్ నౌ నామినేషన్స్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. అందరూ 6 మెంబర్స్ ఒకే పాయింట్ ఉంది. 6 మెంబర్స్కి అయితే అందరిలోనూ ఫిక్స్ తనుజ గారు అయితే ఉన్నారనమాట. ఎందుకంటే తెలిసిందే తనుజ గారు అది ఫేమ్ ఎక్కువ ఉందనో లేదా ఎందుకో అయితే మనకైతే తెలియదు. ఇక్కడ డౌట్ ఏంటంటే మీకు పాయింట్ రావచ్చు, శ్రీజ పోతే ఎవరికి నామినేట్ చేయొచ్చు, భరణి గారు పోతే ఎవరికి నామినేట్ చేయొచ్చు. భరణి గారు తనుజ గారిని నామినేట్ చేసినారంట. చూద్దాం నెక్స్ట్ రేపు ఎపిసోడ్లో అయితే వస్తుంది. సో భరణి గారు చేసిండ్రు ఆల్మోస్ట్, బట్ అప్డేట్ అయితే అది రూమర్స్ అనమాట. సో చూద్దాం. బట్ ఆల్ హౌస్ మేట్స్ అయితే తనుజ గారిని అది ఫేమ్ వలన ఎందుకో టార్గెట్ చేసినది అయితే ఫిక్స్ అనమాట. అండ్ శ్రీజ ఇక్కడ కళ్యాణ్ని తనుజాని అయితే ఇంటి ఇవ్వడానికి నామినేట్ చేసిందంట. అది ఎంతవరకు నిజమో మనకి తెలియదు. సో ఇదైతే ఈ వీడియో అనమాట. నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసే ప్రయత్నించండి. సో ఈ వీడియో అయితే ఇంత అనమాట. బాయ్.